హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. టీచర్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అంటే అనేది చూద్దాం. ఇది పిఎస్హెచ్ఎమ్స్ కన్నా సరే లేదా ఈ స్కూల్ అసిస్టెంట్స్ కన్నా ఏ విధంగా ఇవ్వాలి అంటే అనేది నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ని ఇచ్చుకునేటప్పుడు ముందుగా మన క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి, అంటే మన ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్రింద ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఫిల్ చేసి మనం గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కన్ఫర్మ్ మనం చేయాలి. కాబట్టి ఈ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలని చూద్దాం. మై డియర్ టీచర్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ విధంగా ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ మోడ్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా సక్సెస్ ఓటీపీ వెరిఫికేషన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్కి సంబంధించి మన డీటెయిల్స్, అంటే మన ట్రెజరీ ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్, మన నేము, ఇవన్నీ కూడా ఉంటాయి. కింద మండల లేదా డివిజన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను మండల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉండే బాక్స్లో మండల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఆ మండల్స్ ఉండే ఆ బాక్స్లో, చెక్ బాక్స్లో మనం టిక్ చేసి ఈ మధ్యలో ఉండే యారో మీద క్లిక్ చేసినట్టయితే, అంటే చూడండి ఇక్కడ మనకి రెండు రకాల యారోలు కనబడుతుంది. డబుల్ యారో ఒకటి, సింగిల్ యారో అని కనబడుతుంది. కాబట్టి డబుల్ యారో మీద క్లిక్ చేసినట్టు, సింగిల్ యారో మీద క్లిక్ చేసినట్టే ఒక్కొక్కటి ఆప్షన్ రావడం జరుగుతుంది. డబుల్ యారో మీద అంటే అన్ని స్కూల్స్ ఒకేసారి వస్తాయి. అలా ఆ మండలం ఉండే స్కూల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డిస్ప్లే స్కూల్స్ లిస్ట్ని డిస్ప్లే చేయమన్నప్పుడు ఆ స్కూల్స్ మీద ఆ చెక్ బాక్స్లో చెక్ చేసి డిస్ప్లే స్కూల్స్ మనం చేయాలి. చేసినప్పుడు దానికి సంబంధించిన స్కూల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ డిస్ప్లే అయిన తర్వాత ఒకవేళ ఈ స్కూల్స్ని మనకు నచ్చలేదు, ప్రయారిటీలో మనం వెనక్కి తీసుకోవాలనుకుంటే బ్యాక్వర్డ్ యారో మీద క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్ బాక్స్లో వచ్చిన స్కూల్స్ అన్నీ మళ్ళీ లెఫ్ట్ సైడ్ బాక్స్లోకి రావడం జరుగుతాయి. అదేవిధంగా ప్రయారిటీ మార్చుకోవాలంటే చూడండి, రైట్ సైడ్ని బ్లూ కలర్లో మనకి అప్ అండ్ డౌన్ యారోస్ కనిపిస్తున్నాయి. ఈ అప్ అండ్ డౌన్ యారోస్ని మనం క్లిక్ చేసినట్టయితే ఈ ఆప్షన్స్ మారుతాయి. ఇది పిఎస్ అంటే మోడల్ స్కూల్ పిఎస్హెచ్ఎమ్స్కైనా సరే, స్కూల్ అసిస్టెంట్స్కైనా సరే, ఎస్జిటీస్కైనా సరే ఈ విధంగానే మనం ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మండల్ లేదా డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డివిజన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ డివిజన్లో ఉండే స్కూల్ మండల్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. మనం స్కూల్ వారిగా చేసుకోవాలంటే మండల్స్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అన్నీ వచ్చిన తర్వాత మనకు నచ్చిన స్కూల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని మనం తర్వాత స్టెప్కి వెళ్ళవలసి ఉంటుంది. ప్రయారిటీ ప్రకారము ఆప్షన్స్లో స్కూల్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ స్కూల్స్ నుంచి మనం ఈ రైట్ సైడ్ బాక్స్లోకి మనం మీరు ఏ ప్రయారిటీ అయితే ఇస్తున్నారో ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా ఈ యారో కీస్ ద్వారా దీంట్లోకి డంప్ చేసుకోవాలి. డంప్ చేసుకున్న తర్వాత ప్రయారిటీ మార్చుకోవాలంటే రైట్ సైడ్ బ్లూ కలర్లో యారోస్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత డిక్లరేషన్ను మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ ఒకసారి చూసుకోవాలి. ప్రివ్యూ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ ప్రివ్యూలో మీ ట్రెజరీ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేము ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా మీ ప్రిఫరెన్స్ ఇచ్చిన స్కూల్స్ కూడా అక్కడ డిస్ప్లే చేస్తుంది. నేను ఒక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఒక్క స్కూల్ అక్కడ డిస్ప్లే అవుతుంది. అవన్నీ ఓకే అయిన తర్వాత మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. ఈ సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే అది సేవ్ అవుతుంది. అదేవిధంగా అవుతుంది. ప్రివ్యూని ఒకసారి చూసి మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన స్కూల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. క్రింద నేను ఒక్క స్కూల్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా ఎన్ని స్కూల్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ సేవ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధమైన డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. చూడండి, ఈ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది, ఆర్ యూ షూర్ టు సబ్మిట్. అప్పుడు ఎస్ మీద క్లిక్ చేసినప్పుడు సక్సెస్ అని వస్తుంది. ప్రిఫరెన్షియల్ కూడా మీరు సేవ్ చేసుకున్నారు. అలాగే యువర్ ప్రిఫరెన్షియల్ హ్యాస్ బిన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటుంది. వ్యూ అని ఒకసారి దాని మీద క్లిక్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. నేనైతే పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఈ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుని మనం ప్రింట్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఈ విధంగా పీడిఎఫ్లో అనేది మనకి సాఫ్ట్ కాపీ అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకున్నట్టయితే హార్డ్ కాపీ అవుతుంది. ఈ విధంగా మనం
ఈ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసే విధానం. మై డియర్ టీచర్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.